అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రియాక్షన్ ఆఫ్ డాకు మహారాజ్. సో సంక్రాంతికి బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అవడం అనేది ఆనవాయితీ. ఆ సినిమాలు థియేటర్లో చూసి ఆస్వాదించడం అనేది ప్రేక్షకులుగా అలవాటు. బాబీ కొల్లి డైరెక్షన్లో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ఇవాళ రిలీజ్ అయింది జాన్ 12th. స్టోరీ గురించి స్పెసిఫిక్గా చెప్పడానికి ఏం లేదు. ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ఫార్మాట్, టెంప్లెట్ స్టోరీ. ఇది బాలకృష్ణే ఈ తరహా సినిమాలో ఒక 30-40 చేసుంటారు. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక 3 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశారు. ఒకటి సీతారాం, ఒక సివిల్ ఇంజనీర్ క్యారెక్టర్. నెక్స్ట్ డాకు మహారాజ్ అండ్ థర్డ్ వచ్చి నానాజీ. 3 క్యారెక్టర్స్కి కూడా మంచి ప్రాపర్ ఎలివేషన్స్ అవి ఉన్నాయి. ఈ 3 క్యారెక్టర్స్లో బాగా వర్కౌట్ అయిన క్యారెక్టర్ వచ్చి నానాజీ. అంటే ఇది డిఫరెంట్ క్యారెక్టర్ అని కాదు, బట్ ఆ నానాజీగా ఉన్నప్పుడు బాలకృష్ణ యాక్షన్ స్క్రీన్ ప్రెజెన్స్, దానికి తగ్గట్టు పడిన యాక్షన్ బ్లాక్స్ కానీ చాలా బాగుంది. ఒక 60+ ఏజ్లో బాలకృష్ణ డూప్స్ లేకుండా ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ చేయడం అనేది నిజంగా క్లాప్ వర్తి. 3 డిఫరెంట్ వేరియేషన్స్ని కూడా బాలకృష్ణ చాలా బాగా ప్లే చేశారు. అంటే బాలకృష్ణ బాగా నటించగలరు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అద్భుతంగా నటించారు ఆయన. స్పెసిఫిక్ యాక్షన్ బ్లాక్స్లో అంటే రెగ్యులర్గా బాలకృష్ణ సినిమా అన్నింటిలో కూడా యాక్షన్ బ్లాక్స్ అంటే కొంచెం చిన్నపాటి ఎక్కువ మూమెంటం ఉంటుంది బాడీలో కానీ లేదంటే ఫేస్లో కానీ. ఈ సినిమాలో చాలా స్లిక్ అండ్ సటిల్గా కనిపించారనమాట. అంటే ఆపోజిట్లో ఎంత పెద్ద ఫైట్ సీక్వెన్స్ జరుగుతున్నా లిటరల్ అయిన ఒక తల నరికేసే సీక్వెన్స్లో కూడా చాలా సెటిల్డ్గా, అంటే ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ ఫర్ హిమ్ అన్నట్లనే ఉంది. బేసిక్గా బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్స్ చాలా హెవీగా ఉంటాయి. అంటే మనం చాలా సినిమాల్లో చూసాం, చెమట పట్టకుండా చంపేస్తా, కంటి చూపుతో చంపేస్తా, ఇలాంటి చాలా హెవీ డైలాగ్స్ చెప్పేస్తున్నారు. సో అంతకు మించి డైలాగ్స్ చెప్పాలి, అంతకు మించి పవర్ఫుల్ డైలాగ్స్ ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటుంటారు. కానీ బాబీ అందుకు భిన్నంగా ఈ సినిమాలో బాలకృష్ణ చేత చాలా తక్కువ, అంటే పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి, ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి, కానీ ఈ చెమట పట్టకుండా చంపేస్తా లేదంటే ఇలా 100 మంది నరికేస్తా ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ ఉండవు. చాలా తక్కువ డైలాగ్స్తో చాలా సబ్టిల్గా బాలయ్యతో చేయించిన యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అనొచ్చు. బాలకృష్ణ నుంచి అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఫస్ట్ హాఫ్లో పుష్కలంగా ఉన్నాయి. లిటరలీ ఫస్ట్ హాఫ్ ఇస్ ఎ ఫీస్ట్ ఫర్ ఫ్యాన్స్. స్పెసిఫికల్లీ తమన్ బీజిఎం కానీ, విజయ్ కార్తిక్ కనన్ కెమెరా వర్క్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. బాలకృష్ణని ఇంత స్టైలిష్గా, ఇంత కంపోజ్డ్గా, ఇంత కామ్గా ఒక యాక్షన్ సినిమాలో చూస్తామని ఇప్పటిదాకా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్షన్ బొనాన్జా అనమాట ఫస్ట్ హాఫ్ వరకు వచ్చింది. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి చిన్నపాటి, అంటే బాబీ అప్పటిదాకా ఒక ఫుల్ యాక్షన్ డ్రామాలా నడిపించిన సినిమాని సెకండ్ హాఫ్కి వచ్చేటప్పుడు కొంచెం ఎమోషనల్గా డైవర్ట్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు మాత్రం కొంచెం తడబడ్డారు. సో అందువల్ల ఏమైందంటే బేసిక్గా ఫస్ట్ హాఫ్లో వచ్చిన హై సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కొంచెం అది ఆ మీటర్ అనేది డౌన్ అయింది. స్పెసిఫిక్గా చంబల్ సీక్వెన్సెస్ అండ్ స్టఫ్ కానీ కరెక్ట్గా అంత ప్రాపర్గా రైటింగ్ విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వచ్చి డియోల్ని యానిమల్లో చూసిన తర్వాత ఆయన ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో చూస్తాం అన్నంత ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు టీజర్ కానీ ట్రైలర్లో కానీ. బట్ ఆ స్థాయిలో అయితే కనిపించలేదు. స్పెసిఫిక్గా ఆయన క్యారెక్టరైజేషన్ని అటు క్రూయల్గానే చూపించలేకపోయారు, ఇటు సబ్టిల్గానే చూపించలేకపోయారు. అందువల్ల మధ్యస్థంగా చూపించాలనుకున్న ప్రయత్నంలో అది నిజంగా మధ్యస్థంగానే ఉండిపోయింది. శ్రద్ధా శ్రీనాథ్ ఒక మంచి కీరోల్లో కనిపించారు. కాకపోతే ఆవిడ క్యారెక్టర్కి ఉన్న ఒక అంబిషన్ అనేది ఇంకా ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేది. చాలా లిమిటెడ్ సీన్స్ ఉన్నాయి, బట్ ఎప్పట్లాగే షీ డిడ్ హర్ బెస్ట్. ప్రజ్ఞా జైస్వాల్ ఈ సినిమాలో లిటరల్లీ ప్రజ్ఞా జైస్వాల్కి పడిన ఒక 2 ఎలివేషన్ సీన్స్ చాలా బాగుంటాయి రైటింగ్ పరంగా, కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ విషయంలో మాత్రం కొంచెం డల్ అయ్యాయి. ఒక లిస్ట్లో చెప్పాలంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. సచిన్ కేట్కర్ కానీ, మకరంద్ పాండే కానీ, రవి కాలే కానీ, దివి విజయతి కానీ, సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ ఎవరు కూడా అంత స్పెసిఫిక్గా ఎలివేట్ అయ్యే స్థాయి క్యారెక్టర్స్ పడలేదు వాళ్ళకి. రవి కిషన్ కొంచెం ప్రాపర్గా ఎలివేట్ అయ్యాడు యాజ్ ఎ విలన్గా. కాకపోతే అతని క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కిల్ అయిపోయింది. టెక్నికల్లీ మళ్ళీ ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఫిల్మ్ ఇది, ఎందుకంటే సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. స్పెసిఫిక్గా కలర్ గ్రేడింగ్, బాలకృష్ణ ఫైర్ సీక్వెన్సెస్ కానీ, అంటే బాలకృష్ణ ఫైర్ సీక్వెన్స్ ఎగ్జాక్ట్లీ ఈ సినిమా స్టార్టింగ్లో అండ్ ఇంటర్వల్ బ్లాక్లో 2 చోట్ల, అంటే సేమ్ సీక్వెన్సే, ప్లేస్మెంట్ దానికి కొంచెం డిఫరెంట్గా కట్ చేశారనమాట. సో ఆ స్పెసిఫిక్ ఫైట్ సీక్వెన్స్లో కలర్ గ్రేడింగ్ కానీ, లైటింగ్ కానీ చాలా కేర్ తీసుకున్నారు. ఇంతకుముందు రవితేజ రావణాసుర అండ్ జైలర్ సినిమాలకు పనిచేసిన విజయ్ కార్తిక్ కన్నన్ ఈ సినిమా కూడా సినిమాటోగ్రఫర్గా వర్క్ చేశారు. సో ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ వర్క్. స్పెసిఫికల్లీ ఫైట్ సీక్వెన్సెస్, జీప్ ఫైట్ సీక్వెన్స్ కానీ, లేదంటే గన్ షాట్ సీక్వెన్స్ కానీ, అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే డాకు రెవల్యూషన్ సీన్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా. స్పెసిఫిక్గా స్టాచ్యూ సీన్ ఉంటుంది. స్టాచ్యూ సీన్లో బేసిక్ మన ట్రైలర్లో కూడా చూసాం కదా, స్టాచ్యూకి హెడ్ ఉండదు. ఆ స్టాచ్యూ హెడ్లో బాలకృష్ణని చూపించే సీక్వెన్స్, అంటే ఆ హెడ్ బదులు బాలకృష్ణ హెడ్ కనిపించేలా ఒక ప్రాపర్ ఎలివేషన్ సీన్ ఉంటుందన్నమాట. దాన్ని కంపోజ్ చేసిన విధానం కూడా బాగుంది. అంటే చాలా రెగ్యులర్గా అందరం జస్ట్ ఏదో బ్యాక్ నుంచో ఇది అనుకుంటే సైడ్ లుక్లో దాన్ని ఎలివేట్ చేసింది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే నాట్ రెగ్యులర్ అనిపించింది అది మాత్రం. సో విజయ్ కార్తిక్ కన్నన్ ఫెంటాబులస్ వర్క్ ఈ మూవీలో. తమన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, రజనీకాంత్కి బక్కాడు ఉంటే బాలకృష్ణకి బండోడు ఉన్నాడు అని చెప్పేసి. నిజంగానే ఆయన బాలకృష్ణ అనగానే ఆయనకి నిజంగానే పూనకాలు వస్తాయో తెలియదు, కానీ ఎక్సలెంట్ బీజిఎం. ఎందుకంటే ఒక సీన్లో ఉన్న ఎమోషన్ని
ఒక 10 టైమ్స్ లేదా 100 టైమ్స్ ఎలివేట్ చేశారు బీజీఎంతో. స్పెసిఫిక్‌గా 'డాకు' థీమ్ చాలా బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ అంత బాగా వర్కౌట్ అవ్వలేదు కానీ, బీజీఎం మాత్రం లిటరల్లీ గూస్ బంప్స్ బీజీఎం అనమాట. స్పెసిఫిక్‌గా ఫస్ట్ హాఫ్‌లో రచిన్ బ్లాక్‌లో, సెకండ్ హాఫ్‌లో 'డాకు' ఎలివేషన్ సీన్‌లో గాని, ఇవన్నిట్లో ప్రతి చోట ప్రతి ఎలివేషన్ అంటే అక్కడ బాలకృష్ణ ఏ రేంజ్‌లో అయితే ఒక తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఎలివేట్ చేస్తున్నారు ఒక్కొక్క సీన్‌ని, తమన్ కూడా అదే స్థాయిలో సినిమాకి ఒక కీ హైలైట్‌గా నిలిచాడనమాట. సో నెక్స్ట్ వచ్చి ప్రొడక్షన్ డిజైన్. సో బేసిక్‌గా యాక్షన్ మూవీస్‌లో ప్రొడక్షన్ డిజైన్‌కి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉంటారు. బట్ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఆర్ట్ వర్క్, స్పెసిఫిక్‌గా ఫైట్ సీక్వెన్సెస్ గానీ, లేదంటే చంబల్ ఏరియా రీక్రియేషన్ గానీ, లేదంటే మైన్స్ సీక్వెన్సెస్ గానీ, ఇవన్నీ కూడా చాలా కేర్ తీసుకున్నారు. అయితే మైన్స్ సీక్వెన్స్‌లో మాత్రం కొంచెం కలర్ గ్రేడింగ్ విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే అదర్ దాన్ ది ఎంట్రన్స్ సీన్ తప్పితే మిగిలిన సీన్స్‌లో మైన్ సీక్వెన్సెస్ వరకు వచ్చేటప్పుడు కలర్ గ్రేడింగ్ అనేటప్పుడు కొంచెం మరీ బ్రైట్ అయిపోయింది. దాన్ని కొంచెం షార్ప్‌గా చేసుంటే గనక బాగుండేది. ఎడిటింగ్ బాగుంది. ఎడిటింగ్ యాక్షన్ బ్లాక్స్ వరకు ఎడిటింగ్ చాలా బాగుంది. అయితే మిగిలిన సీన్స్ వరకు వచ్చేటప్పటికి ఎడిటింగ్ కొంచెం స్మూత్‌గా ఉంటే బాగుండేది. కట్స్ కొంచెం అబ్రప్ట్‌గా ఉన్నాయి. అంటే సీన్ టు సీన్ ట్రాన్సిషన్ ఉంటుంది కదా! ఆ ట్రాన్సిషన్స్ విషయంలో మాత్రం కొంచెం అబ్రప్ట్ కట్ కనబడింది. నెక్స్ట్ డైరెక్టర్ బాబీ. సో బాబీ ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. స్పెసిఫిక్‌గా ఒక డైరెక్టర్‌గా, ఒక రైటర్‌గా కొంచెం ఇంకా డెవలప్ అవ్వాలనిపిస్తుంటుంది కానీ, స్పెసిఫిక్‌గా ఈ మూవీకి వచ్చేటప్పటికి యాక్షన్ బ్లాక్స్ కంపోజ్ చేసిన విధానం గానీ, స్పెసిఫిక్‌గా మ్యాగీ ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. అది కొంచెం ఇన్‌స్పైర్డ్ బై సమ్ అదర్ ఫిల్మ్స్ అనిపించినా కూడా స్టిల్ దానికుండే ఒక షాక్ వాల్యూ చాలా బాగా వర్కౌట్ అయింది. అయితే సెకండ్ హాఫ్‌కి వచ్చేటప్పటికి కొంచెం తడబడ్డాడు బాబీ. ఏమైందంటే ఫస్ట్ హాఫ్‌లో వరుస ఎలివేషన్స్‌తో ఇచ్చిన హై సెకండ్ హాఫ్‌కి వచ్చేటప్పటికి కొంచెం లోపించింది. అప్పటిదాకా సినిమాని బీభత్సంగా ఎంజాయ్ చేసిన ఆడియన్స్ అందరూ కూడా సెకండ్ హాఫ్‌కి వచ్చేటప్పటికి ఆ హై మూమెంట్స్ మిస్ అవ్వడంతో కొంచెం డల్ అవుతారనమాట. ఇంకొకటి ఎమోషనల్‌గా కొంచెం డ్రైవ్ చేద్దాం అనుకున్నాడు. అది ఇంకా కొంచెం ప్రాపర్‌గా రైటింగ్ బాగుండుంటే, అంటే క్యారెక్టర్స్ అక్కడ ఇంకా ప్రాపర్‌గా ఉండుంటే ఇంకా బాగా పండేది. సో సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ ఫైట్ కంపోజిషన్ అంత వర్కౌట్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లో బాబీ క్రియేట్ చేసిన బార్ ఈ హైలో ఉంటే క్లైమాక్స్‌కి వచ్చేటప్పటికి అది ఇక్కడికి అయిపోయిందనమాట. సో ఆ సీక్వెన్సెస్ ఎప్పుడైతే అంటే ఆల్రెడీ ఒక బార్ సెట్ చేసినప్పుడు దాన్ని ఎయిదర్ మీట్ అవ్వాలి, లేదంటే దాన్ని మించి ఒక హై ఇవ్వాలి. స్పెసిఫిక్‌గా ఈ తరహా కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్స్‌కి ఆడియన్స్‌ని థియేటర్‌లోంచి ఫుల్లీ సాటిస్ఫైడ్‌గా బయటికి పంపించినప్పుడే నీకు ఆ ఫుల్ కిక్ ఉంటుందనమాట. సో ఆ కిక్ కొంచెం సెకండ్ హాఫ్‌కి వచ్చేటప్పటికి లోపించింది. అదర్ దాన్ దట్ ఫస్ట్ హాఫ్ గానీ, సెకండ్ హాఫ్‌లో వచ్చే డాకు సీక్వెన్సెస్ గానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మాస్ ఆడియన్స్‌కి అండ్ స్పెసిఫిక్‌గా నందమూరి ఫ్యాన్స్‌కి ఈ స్పెసిఫిక్ సీన్స్ ఇచ్చే హై మామూలుగా ఉండదు. అండ్ సో గ్లాడ్ ఇంకో విషయం ఏంటంటే 'దబిడిదిబిడి' సాంగ్‌లో కాంట్రవర్సీ క్రియేట్ చేసిన స్టెప్స్‌ని ఎడిట్ చేసి మంచి పని చేశారు. సో ఓవరాల్‌గా 'డాకు మహారాజ్ విల్ ఎంగేజ్ యూ' ఒక ప్రాపర్ సంక్రాంతి సినిమా. బాలకృష్ణ మళ్ళీ సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టేశారు. దిస్ ఈస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.